శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. డాక్టర్ వారణాసి రామమూర్తి గారు రేణువుగా జగత్ప్రసిద్ధులు. గొప్ప రచయితగా, విమర్శకులుగా, అన్నింటికీ మించి పరమాచార్య స్వామివారి భక్తులుగా ప్రఖ్యాతిగాంచారు. వారు వ్రాసే ఆధ్యాత్మిక వ్యాసాలకు స్వామివారి ఆమోదముద్ర వేస్తేనే వాటిని పత్రికలకు పంపేవారు. రేణుగారు ఒకసారి శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారి మీద ఒక వ్యాసం వ్రాసి స్వామివారికి వినిపించి వారి అనుమతితో పత్రికకు పంపాలని కంచిలో శివస్థానంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళారు. ఆ రోజుల్లో స్వామివారు మౌన దీక్షలో ఉండేవారు. రేణుగారు మనస్సులో స్వామివారు తన వ్యాసాన్ని వినడమే కాకుండా వారి పాద దర్శనం కూడా అనుగ్రహించాలని మనస్సులో ప్రార్థించారు. శివస్థానంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వడం అంటే రెండే అవకాశాలున్నాయి. వెనక బావి వద్ద లోతుగా ఉన్న ప్రాంతం నుంచి చూస్తే స్వామివారి తలభాగం కనిపించేది. రెండవ పద్ధతి ఏంటంటే కుటీరం వెలుపలి ప్రహారీ గోడ పైభాగం నుంచి స్వామివారిని దర్శించడం. రెండు విధాలా చూసినా స్వామివారి శిరస్సు, ఆశీస్సులు అందించే చెయ్యే కనిపిస్తాయి. రేణుగారు స్వామివారిని దర్శించి నమస్కరించి తాను సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారి గురించి రాసిన వ్యాసం స్వామివారు వినాలని ప్రార్థించారు. స్వామివారు సాయంత్రం రమ్మని సేగ చేశారు. సాయంత్రం మరలా రేణుగారు దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు బావి వద్ద లోతట్టు బల్లపై కూర్చొని ఉన్నారు. రేణుగారు స్వామివారిని దర్శించి సాష్టాంగం చేసి నిలుచున్నారు. చదవమని సైగ చేసి టార్చ్ లైట్ వేయమని శిష్యుని సైగలతో ఆదేశించారు. రేణుగారు చదవడం ప్రారంభించారు. తొలి పలుకులలో భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన సాధు పుంగవులు, ఆధ్యాత్మిక వాగ్గేయకారులను ప్రస్తావిస్తూ చదువుతున్నారు. స్వామివారు ఆపమని సైగ చేశారు. ఒక ముఖ్యమైన వాగ్గేయకారుని మరచిపోయారని సైగల ద్వారా గుర్తు చేయాలని ప్రయత్నించినా రేణుగారికి అర్థం కాలేదు. చివరగా స్వామివారు 2 హస్తాల వేళ్లలో 2 ముడిచి చూపారు. రేణుగారు స్వామి 8 అంటే అష్ట అని అన్నారు. స్వామివారు తమ కాలుని చాపి పాదం వైపు చూపారు. రేణుగారు పాదం లేక పదం, ఓ 10 అర్థమైంది, అష్టపది, జయదేవుని అష్టపది అవునా పెరియవా అని అడిగారు. స్వామివారు చిరునవ్వుతో ఆమోదం తెలిపారు. చిరునవ్వులో 2 అర్థాలు. రేణుగారికి జయదేవుని అష్టపదులు ప్రస్తావించడం మర్చిపోయారని గుర్తు చేయడం, మరియు రెండవది ఏంటంటే రేణుగారి ప్రార్థనను అనగా పాదదర్శనం అనుగ్రహించడం. యద్భావం తద్భవతి అనే ఆరోక్తి నిజమయ్యింది. మనస్ఫూర్తిగా సంకల్పిస్తే స్వామివారు తప్పక వింటారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.